జై హో, గుడ్ మార్నింగ్. దీనికి ఆర్గానిక్ లిక్విడ్ 8వ తారీఖు జనవరి 2026 ఇచ్చాను. తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇప్పటికి చెట్టు గ్రోత్ ఎక్కువగా అనిపిస్తుంది. పూత కూడా ఎక్కువగా రాలేదు. అంతకుముందు మొత్తం ఇక్కడ మొత్తం పూత అంతా రాలిపోయి ఉండేది. ఇప్పుడైతే చాలా తక్కువగా రాలింది. జస్ట్ ఒకటి మాత్రమే కనిపిస్తుంది రాలిన పూత. నెక్స్ట్ ఇది వచ్చేసి చిక్కుడు చెట్టు. 1 మంత్ కింద చూస్తే అసలు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఇది. అసలు గ్రీన్ కలర్ కనిపించకుండా మొత్తం నల్లటి పురుగుండే. అసలు మిరాకిల్ రిజల్ట్. చెట్టు మొత్తం కూడా చాలా బాగా వచ్చింది. వితౌట్ పురుగు చాలా ఆరోగ్యమైన మంచి గుత్తులుగా కాత రావడం స్టార్ట్ అయింది. చాలా హెల్తీగా ఉంది చెట్టు మొత్తం కూడా. పూత కూడా సూపర్గా ఉంది. జాజి చెట్టు కూడా చాలా బాగా వచ్చింది. ఈ తులసి చెట్టు కూడా మొత్తం నిద్రావస్థలో ఉండే, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా తయారైంది. ఈ చెట్టుకి ఎండ తగలకపోయే వరకు కింద ఉండే, ఈరోజే తీసుకొచ్చి బిల్డింగ్ పైన పెట్టాను. ఇప్పుడైతే అంతా కొంచెం పురుగు ఉంది. ఈరోజు లిక్విడ్ ఇచ్చాను. ఇది 15 డేస్ తర్వాత దీని పరిస్థితి చూడాలి. ఈ వంకాయ చెట్టు టోటల్గా చనిపోయింది అనుకున్న చెట్టు ఇది మొత్తానికి బాగా బతికింది. ప్లస్ ఇప్పుడు మొగ్గ కూడా వేస్తుంది, కాత స్టార్ట్ అయింది. ఇది 15 డేస్ బ్యాక్ చూసినప్పుడు ఓన్లీ మధ్యలో ఇక్కడ మాత్రమే చిన్న చిన్న చెట్లు ఉండేది. ఇప్పుడు మన ఆర్గానిక్ లిక్విడ్ ఇవ్వడం వల్ల మొత్తం కుంపటి నిండా తోటకూర అనేది చాలా బాగా వస్తుంది. ఈ నిమ్మ చెట్టు కూడా మంచి ఆరోగ్యంగా ఉంది. అండ్ ఇందులో మళ్ళీ గోంగూర మొలకలు దానంతట అవే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఊడ్చిన చెత్తంతా ఆకు ఏదైతుందో మల్చింగ్ పర్పస్ అవన్నీ ఇందులో వేయడం వల్ల అందులో ఉన్నటువంటి గింజలతో మొత్తం గోంగూర స్టార్ట్ అయిపోయింది. గోంగూర బాగా వస్తుంది. దీంతోపాటు తోటకూర కూడా దీంట్లో మొలుస్తుంది. చిక్కుడు చెట్టు చూస్తే మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది చాలా దీనావస్థలో ఉండే. అసలు ఆ చెట్టు పురుగు చూస్తే మాత్రం నాకు కొంచెం భయంగా ఉండే. అసలు పురుగు పోతుందా లేదా అని. మన ఆర్గానిక్ లిక్విడ్ పుణ్యమాని మంచి ఆరోగ్యవంతమైన చిక్కుడుకాయ అయితే చేతికి వస్తుంది అనేది ఒక హ్యాపీ చెప్పలేనంతగా ఉంది. ఈ జామ చెట్టు ఏజ్ 5 years. ఉసిరి చెట్టు ఏజ్ కూడా 5 years. ఈ మామిడి చెట్టు ఏజ్ కూడా 5 years. మా పాప పెళ్ళి November 25th, 2020లో అయింది. అప్పుడు ఈ చెట్టు చాలా చిన్నగా ఉండేది. మేము ఇంటి ముందర పెళ్లి చేసాము. అప్పుడు అయ్యగారు మామిడాకు అని అడిగితే జస్ట్ 7-8 ఆకులు ఉన్నటువంటి చెట్టు ఇప్పుడు ఇంత బాగా పెరగడం అనేది అసలు మిరాకిల్ అనిపిస్తుంది నాకు. ఈ మామిడి చెట్టు మరియు జామ చెట్టు 2 పడ్డ చెట్లే. ఇవి వాటంతట అవి పెరిగినవి. ఇందులో ఒకటి ఏంటంటే 2 సంవత్సరాల క్రితము ఈ చెట్టుకు కేవలం 5 కాయలు మాత్రమే కాసినాయి. నేను లాస్ట్ ఇయర్ దీనికి లిక్విడ్ ఇవ్వడం వల్ల దాదాపు ఒక 60 కాయలు కాసినాయి. అసలుకి మా చెట్టుకు ఇంత పూత ఉందంటే నాకు అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దాంతోపాటు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆర్గానిక్ అని నేను మామూలుగా కూడా మార్కెట్లో మందు వేయనివి అట్లా 10 kgs ఒకేసారి తెచ్చి పండబెట్టి తినడం మాకు అలవాటైంది. అలాంటిది ఈసారి మనకు మన ఇంటి మామిడికాయలు తినడం అని అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇది కాయ కూడా చాలా పెద్ద సైజులో మరియు చాలా తియ్యగా ఉంటుంది. నాకు దీని మీద ఇంత అవగాహన లేక లాస్ట్ ఇయర్ అసలు నేను వీడియో తీయలేదు. ఈసారి మాత్రం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వీడియో తీస్తాను. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. మొత్తానికి ఆర్గానిక్ వల్ల కొందరికి అపోహ ఏంటి అంటే దిగుబడి తక్కువ వస్తుందని. అలాంటిది ఏం లేదు. 100% మనం దీనికి ఎఫర్ట్ పెడితే చాలా మంచి దిగుబడి వస్తుంది. ఇది మాత్రం నేనే స్వయంగా మా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎవ్రీ 15 డేస్కి సాయిల్కి సాయిల్ హెల్త్ కేర్ అండ్ కాతా పూత ఉంది కాబట్టి ఫ్రూట్ హెల్త్ కేర్ అండ్ ప్లాంట్ హెల్త్ కేర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేది మాత్రం ఆర్గానిక్ చాలా మిరాకిల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఉసిరి చెట్టుకు కాత వస్తుంది అని ఒక నమ్మకం ఏర్పడింది నాకు. ఇన్ని రోజులు లేకుండే. చూడాలి, వెయిట్ అండ్ సీ. చెట్టు పొదల లోపల కూడా చాలా మంచి పూత అనేది స్టార్ట్ అయింది. ఈరోజు లిక్విడ్ ఇచ్చాను. ఎందుకంటే వచ్చినటువంటి పూత ఏది కూడా రాలకుండా మంచిగా గుత్తులు కాయలు రావాలనేది నా కోరిక. చూడాలి. ఇక్కడ మొత్తము జామ చెట్టే ఉండేది. ఎప్పుడైతే మామిడి చెట్టు బాగా వస్తుందో తర్వాతకి మెల్లిమెల్లిగా జామ చెట్టు సైడ్స్కి మాత్రమే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది కూడా చాలా మంచి కాత పూత అయితే స్టార్ట్ అవుతుంది. నేను ఈ ఉసిరి చెట్టుకి లిక్విడ్ ఇచ్చినప్పుడు జస్ట్ పైన పిచికారీ చేసింది ఈ చెట్టుకు పడడం వల్ల ఆటోమేటిక్గా ఈ చెట్టు కూడా చాలా పెద్ద ఆకులు వస్తున్నాయి. ఈ లిక్విడ్ ఇవ్వకుండా చాలా చిన్నగా ఉండేది ఆకుల సైజు. ఇది పెద్ద మల్లె చెట్టు కూడా చాలా అంటే చాలా ఫలాలు వస్తున్నాయి. ఆర్గానిక్ లిక్విడ్ ఇవ్వడం వల్లనే ఇంత పూత వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి జస్ట్ 5 years ఏజ్. అదే ఇప్పుడు మా పక్క వాళ్ళ చెట్టు ఇది దాదాపు 13 సంవత్సరాలు దీని యొక్క వయసు. మా చెట్టు కన్నా ఈ చెట్టు చాలా సీనియర్. మరి అయినా కానీ పూత మాత్రము చూడండి కనిపిస్తుందా? నేను చాలా దగ్గరికి చేసి చూపించినాను. ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే పూత కనిపిస్తుంది. ఇది 2 మా గోడ అటుపక్క ఇటుపక్కకు ఉన్నటువంటి చెట్ల యొక్క తేడా. ఇది కొత్త మామిడికాయల చెట్టు. చాలా పెద్ద సైజులో ప్రతిసారి చాలా ఎక్కువ కాతొచ్చేది. మరి ఈసారి ఎందుకు రాలేదో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఈ చెట్టుకి మా చెట్టుకి డిఫరెన్స్ చూపించడానికి నేను ఈ చెట్టును చూపించాను. చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి కృష్ణ తులసి, రామ తులసి కలిసి ఉన్నటువంటి చెట్లు.
అన్ సీజన్లో కాసేటువంటి సీతాఫల్. ఈ చెట్టుకి కూడా దాదాపు ఒక 6 కాయల వరకు ఉన్నాయి. ఇదైతే మిరాకిల్ అన్ సీజన్లో కాసేటువంటి సీతాఫల్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఈవైటోరియం, థ్యాంక్ యూ సాగరీష్ సార్. ఇప్పుడు ఇచ్చేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది బేసిక్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేది మాత్రము అసలు మిరాకిల్. అంటే ఇది ఇచ్చినప్పుడు రైతులకి మనము ఒక 25% పెస్టిసైడ్ని తగ్గించమని చెప్తున్నాం. కానీ రాబోయేటువంటి ఆర్గానిక్ ఏదైతుందో టోటల్గా 100% పెస్టిసైడ్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ అని మాత్రమే వాడమని చెప్పేటువంటి మంచి ప్రోడక్ట్ వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈవైటోరియం. ఆర్గానిక్ లిక్విడ్ ఇవ్వడం వల్ల మిరాకిల్ అంటే మిరాకిల్ రిజల్ట్స్ దిగుబడి వస్తుందనే 100కి 200% కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ రైతులకి మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్, జై ఈవైటోరియం.